హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాదిత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్‌లో అయితే మేము రీసెంట్‌గానే షిఫ్ట్ అయ్యామండి ఈ ఇంటికి. అయితే ఈ పూజ గదనేది కొంచెం క్లీన్‌గా లేదనమాట. కొంచెం ఆయిల్ మరకలని బ్లాక్‌గా మరకలు కూడా ఉన్నాయి. అదే కాకుండా నల్లగా కొంచెం మసి కూడా ఉందనమాట పైన, గోడ పైన. ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. వేరే స్ప్రేస్ అని, లిక్విడ్స్ అని ఏవి తెచ్చుకోనవసరం లేదండి. మనం ఇంట్లోనే హ్యాపీగా ఉండే వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్‌గా చూపిస్తాను. అంతే కాకుండా క్లీన్ చేసుకున్న తర్వాత నేనెలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది పూజ గదిని మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా అయితే మేము ఇంట్లోకి దిగేటప్పుడు నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురం కూడా 3 దేవుడి పటాలైతే పట్టుకొని ఇంట్లోకైతే అడుగుపెట్టాము. అడుగుపెట్టిన తర్వాత దేవుడి గదిలో అయితే పెట్టేసి, దీపం పెట్టేసి, పాలైతే పొంగించామండి. ఇప్పుడైతే ఆ 3 పటాలే ఉన్నాయి. మిగతావన్నీ కూడా కార్డ్‌బోర్డ్‌లో ఉన్నాయన్నమాట. కార్డ్‌బోర్డ్ బాక్స్ చూపిస్తున్నాను కదా! అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి కూడా మనం ఇదంతా క్లీన్ చేయాలి కాబట్టి, ఈ దేవుడి పటాన్ని కూడా ఇందులో పెట్టేద్దాము. ఇవే కాకుండా దేవుడి సామాన్లు కూడా బయటికి తీసినవున్నాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా తీసేసి, సర్దేసి ఇందులో పెట్టేసి నేను బయటనైతే పెట్టేస్తున్నాను ఆ బాక్స్‌ని. మొత్తం అక్కడ పువ్వులు కూడా ఉన్నాయండి. ఆ రోజు పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటాం కదా! ఆ పువ్వులు కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే ఒక క్లాత్ అనేది తెచ్చుకొని ఫస్ట్ అయితే మనము డైరెక్ట్‌గా మనం క్లీన్ చేయడానికి అవ్వదు కదా! ఫస్ట్ అయితే పైన ఏదైనా చెత్త ఉందేమో అని క్లీన్ చేయాలి. ఎప్పుడు కూడా మనం చీపుర్లని అలాంటివేవి యూజ్ చేయకూడదండి దేవుడి గదిలో. కాబట్టి ఏదైనా క్లాత్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఏవైనా చిన్న చిన్న బూజులున్నా, లేపోతే ఏమైనా పువ్వులవి వాటివి ఏవైనా ఉన్నా, కుంకుమ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మనకి క్లాత్‌తో తుడిచేస్తే వచ్చేస్తుంది. నేను నీట్‌గా క్లీన్ చేసేసి కిందన కూడా నేను చీపురు పెట్టకూడదు కదండీ! అందుకని చెప్పి ఈ క్లాత్‌తోనే నీట్‌గా తుడిచేసి బయటకైతే పెట్టేస్తున్నాను. బయటకైతే మొత్తం చెత్తను తీసేసాను. ఇప్పుడైతే మనము ఈ బ్లాక్ మరకలు, ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుందాము. ఈ సర్ఫ్ వాటర్ అండి. ఇది సర్ఫ్ వాటరు. మీరు సర్ఫ్ అయినా, రిన్ అయినా, టైడ్ అయినా ఏదైనా పర్వాలేదు. డిటర్జెంట్ అయితే సరిపోతుంది. నేనైతే స్టీల్ పీచ్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే చాలా కొంచెం డార్క్‌గా ఉన్నాయి మరకలనేవి. అందుకని చెప్పి మనం స్పాంజ్ దీంతో చేస్తే గనక అంత త్వరగా రావు. అంతే కాకుండా చేతులు కూడా నొప్పెట్టేస్తాయి. అందుకని చెప్పి నేనైతే ఈ స్టీల్ పీచ్‌నైతే తీసుకుంటున్నాను. కొత్త స్టీల్ పీచ్ అయితే తీసుకోండి. ఎందుకంటే దేవుడి గది కదా! కాబట్టి మీరు గిన్నెలు తోమేది కాకుండా కొంచెం కొత్తదైతే తీసుకోండి. ఇదైతే నేను ఈ వాటర్‌లో ముంచేసి నీట్‌గా వాటిల పైన కొంచెం కొంచెంగా మనము దీంతో స్క్రబ్ చేసేసుకొని తుడిచేసుకోవాలండి ఒక పొడి గుడ్డతో. కొంచెం కొంచెం చేసుకోవాలి. అంతా ఒకేసారి చేస్తే గనక మీకేంటంటే తడి ఆరిపోవడం వల్ల మీకు అది వదలదనమాట. చిన్న చిన్న మరకల్లా ఉండిపోతుంది. మీరు మళ్ళా దాని మీద పావాల్సొస్తుంది. కాబట్టి కొంచెం కొంచెం అనేది మీరు ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత వైట్‌గా వచ్చిందో కదా! చాలా నీట్‌గా వచ్చేసింది. ఆ తర్వాత కిందన కూడా నేను మొత్తం ఆ గ్రే కలర్ ఉంది కదా! అదంతా కూడా నేను నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసాను. ఇప్పుడైతే పైన చిన్న షెల్ఫ్‌లా ఉందండి. ఆ షెల్ఫ్ మీద అయితే మొత్తం అంతా కూడా చాలా డార్క్‌గా చిన్న చిన్న మరకలైతే చాలా ఉన్నాయి. అదే కాకుండా పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. దీన్ని కూడా నేను నీట్‌గా సేమ్ ఇదే వాటర్‌తో అయితే యూజ్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి నీట్‌గా ఎలాగైతే వచ్చేస్తుందో. నీట్‌గా వచ్చేసింది కదా! ఇదే కాకుండా ఇప్పుడైతే నేను వాల్స్ చూపిస్తున్నాను చూడండి. 3 వైపులా కూడా గోడలు మార్బుల్‌తోనే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి ఈజీగా దాని మీద ఉన్న మచ్చలన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. దీంతోనే నేను మొత్తం అంతా కూడా స్క్రబ్ చేశాను. వేరే ఏది యూజ్ చేయలేదు. ఒకవేళ మీ దగ్గర పౌడర్స్ లేవనుకోండి, మీరు సబ్బులుంటాయి గదా! ఆ సబ్బుని యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. చిన్న సబ్బునైతే వేసేసి, కొంచెం వాటర్ వేసేసి, మనం మామూలుగా గిన్నెలు ఎలా తోముతామో అలాగా ఆ విధంగా అయితే తోమేసుకోవాలనమాట డిటర్జెంట్ తీసుకొని. నీట్‌గా తోమేసుకుంటే మొత్తం మరకలన్నీ పోతాయండి. చూసారా డిఫరెన్స్ అనేది తెలుస్తోంది కదా మీకు. నేను తుడిచిన దగ్గర వైట్‌గా వచ్చింది. మిగతా దగ్గర కొంచెం బ్లాక్‌గా ఉంది. చూస్తున్నారు కదా! ఆ విధంగా అయితే మొత్తము 3 సైడ్‌లు కూడా పైనుంచి కింద వరకు మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. అంతే కాకుండా నాకు అందినంత మటుకు నేను ఆ బ్లాక్ అదుంది కదా! మసి దాన్ని కూడా తుడిచాను. నాకు అందలేదు సరిగా. అందినంత మటుకు నేనైతే తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఈ
డోర్స్ ఉన్నాయి కదా! తలుపులున్నాయి కదా! దేవుడి గది అవి కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. దాని మీద మళ్ళా గీతలు పడిపోతాయేమో అని చెప్పి నేను స్టీల్ పీచు కాకుండా స్పాంజ్‌దయితే తీసుకున్నాను. స్పాంజ్‌దయితే తీసుకొని నీట్‌గా తోమేస్తే గమ్ము మరకలు కూడా గమ్మువి అప్పుడెప్పుడివో ఉన్నాయన్నమాట. తయారు చేసినప్పుడు అనుకుంటాను. అవి కూడా వచ్చేసాయండి. చాలా నీట్‌గా వచ్చేసింది మొత్తం అంతా గూడా. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే క్లీన్ అయిపోయింది. నాకైతే చాలా అనిపించింది క్లీన్ అయిపోయిన తర్వాత. హాయ్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ షెల్ఫులనయితే సర్దేసుకుందాము. ఫస్ట్ అయితే నేను అగరబత్తిది పెట్టాననమాట. కిందన అగరబత్తి స్టాండ్, అగరబత్తిలది 2 కూడా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేను సిల్వర్‌వన్నీ కూడా ఇందులో పెట్టుకుంటానండి. వెండివన్నీ కూడా ఈ బాక్స్‌లో పెట్టుకుంటాను. అంటే ఏవైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడే కాబట్టి అందులో తోమేసి అందులో పెట్టేసుకుంటా అనమాట. ఆ బాక్స్ పెట్టేసాను. ఇప్పుడైతే దాని పక్కన అగ్గిపెట్టెలు, ఇంకేంటంటే దీపం స్టిక్స్, ఇంకా గంధం ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అంటే ఎప్పటికప్పుడు యూజ్ చేసుకునేవి ఉంటాయి కదా! అవన్నీ కూడా పెట్టేసి అక్కడ పెట్టేసాననమాట. ఇదొచ్చేసి పోపుల డబ్బానే. పాతది పోపుల డబ్బా కింద యూజ్ చేసుకునేదాన్ని. నాది పాతది. అంటే మేమిప్పుడు దీనికి ముందురుండే దేవుడి గదయితే చాలా చిన్నదండి. అందుకని చెప్పి నాకేంటంటే సెపరేట్ డబ్బాల్లో అయితే వేసుకున్నాను నేను. పసుపు, కుంకుమ ఇవన్నీ. ఇవన్నీ కూడా అక్కడ సరిపోయేవి కాదు. అందుకని చెప్పి తీసేసి ఈ పోపుల డబ్బాలో అయితే మొత్తం అన్నీ వేసేసి అరేంజ్ చేసేసాననమాట. తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళా అరేంజ్ చేసుకోవాలి. అందాకడికి అయితే ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టేసాను. ఎప్పటికప్పుడు యూజ్ చేసుకునే సామాన్లన్నీ కూడా. ఇదైతే నేను నా దగ్గర బుక్స్ ఉన్నాయన్నమాట. దేవుడి బుక్స్. ఇవన్నీ కూడా ఒక దగ్గరైతే పెట్టేసి సర్దేశాననమాట. ఇప్పుడైతే దేవుడి పటాలన్నీ సర్దుతున్నాను. ఇప్పుడైతే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి, ఇప్పుడైతే నేను మొత్తం దేవుడి పటాల్ని అన్నిటిని కూడా సర్దేస్తున్నాను. చూడండి నా దగ్గరైతే ఫస్ట్ అయితే సత్యనారాయణ మూర్తిదయితే పెట్టాను మధ్యలో. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవితో పాటు ఉన్నది. తర్వాత లక్ష్మీదేవి, తర్వాత వినాయకుడు పెట్టాను. కాకపోతే హైట్ అనేది కొంచెం సత్యనారాయణ మూర్తిది కొంచెం పెద్దగా ఉందనమాట. అందుకని అది తీసేసి రాముల వారిది పెట్టాను. కొంచెం ఈ 4 కూడా ఈక్వల్‌గా ఉన్నాయి కదా! బావున్నట్టు అనిపించి, ఈ సత్యనారాయణ మూర్తిది కిందన హుక్‌లా ఉంటే అక్కడ పెట్టడానికి ట్రై చేశాను గానీ, అది ఊగుతోంది. అందుకని తీసేసి కిందనైతే పెట్టేసానండి. ఇప్పుడైతే లుక్ బావుందనిపించింది. కిందనైతే 5 దేవుళ్ళు ఉన్న పటాన్నయితే పెట్టేసాను. అలా మొత్తం దేవుడి పటాలన్నీ త్రిమూర్తులది పెట్టాను. తర్వాత శివుడు, పార్వతీది పెట్టాను. శ్రీకాళహస్తిలో తీసుకున్నాం మేము ఆ ఫోటోని. అది దాని ముందర కూడా చిన్నది శ్రీకాళహస్తిలో తీసుకున్న అదే సేమ్ ఫోటోనే పెట్టాననమాట. సరస్వతి దేవి బొమ్మ, కిందనేమొచ్చి అది అమ్మవారి బొమ్మ, ఆ తర్వాత షిరిడి సాయిది కూడా పెట్టానండి. సాయిబాబాది కింద పెట్టాను గానీ ఆ తర్వాత పైన పెట్టేసాను. పైన పెట్టేసి దుర్గమ్మ వారి దగ్గర విజయవాడలో మా హస్బెండ్‌కిచ్చారంట ఇది. కొంచెం పాదాలతో పాటు దేవుడి బొమ్మున్నది. ఇదైతే నేను ఆ ప్లేస్‌లో పెట్టేసాను. అన్నీ కూడా ఈ విధంగా మొత్తం దేవుడి పటాలనయితే సర్దేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇది గంగా వాటర్ అండి. ఇది రెడ్ కలర్ బాటిల్‌లో ఉన్నది. రెడ్ కలర్ దాంట్లో ఉంది కదా! అది గంగా నది వాటర్. దాని పక్కన నేనేంటంటే దీపం నూనె కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే షెల్ఫుల్లో సరిపోవట్లేదు అందుకని. ఇప్పుడైతే మా హస్బెండ్‌కి ఇచ్చారనమాట. తాళ్ళు లాంటివిచ్చారు. ఇది దేవుడిది ఇందాక నేను షెల్ఫ్‌లో సర్దాను కదా! అయితే ఏంటంటే లాస్ట్‌లో పెడదాం అని చెప్పి డెకరేట్ చేద్దాం అని చెప్పి అందులో పెట్టేసాను. ఆ క్లాత్ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గరిదేనండి. మా హస్బెండ్‌కిచ్చారనమాట. ఆయన కొంచెం దేవుడు దీని దగ్గర కొంచెం పని చేస్తారు. అందుకని చెప్పి ఆయనకి ఇచ్చారు. అయితే ఏంటంటే ఈ తాళ్ళనేవి చాలా మంచిదనమాట. దేవుడి దగ్గరిది కదా! దేవుడి దగ్గర పెట్టింది తెచ్చారు. అలాంటప్పుడు మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది కదా! అది మడత పెట్టేసి లోపల పెట్టేసుకుంటే కాదు కదా! అంటే నా పాత వాటిలవైతే చిన్న దేవుడి గదులు కాబట్టి ఒకటి మాత్రమే పెట్టడానికయ్యేది. ఇప్పుడైతే ఈ 3 కూడా అరేంజ్ చేద్దాం అని చెప్పి నేనైతే అక్కడ హుక్స్ అవి ఉన్నాయి ఆల్రెడీ ముందర నుంచే. దానికైతే పెట్టేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే సర్దేస్తున్నాను. లాస్ట్‌ది చూడండి సింధూరం కలర్‌ది పెట్టేటప్పుడు లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా! కొంచెం ముందుకొచ్చింది. అదేమో కింద పడిపోయిందండి. అది కింద పడిపోయి అసలు అద్దం అయితే విరిగిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ముందు రోజు కూడా వెంకటేశ్వర స్వామిది వేరే ఫోటో ఒకటి ఉంటే దానిది కూడా అద్దం ఇరిగిపోయిందనమాట.
అయితే ఏం చేశానంటే మొత్తం అంతా క్లీన్ చేశాను కాబట్టి కిందనే కాబట్టి మొత్తం అద్దాలవి అంతా కూడా క్లీన్ చేసేసుకొని జస్ట్ ఆ ఫోటోనయితే పెట్టాను మొత్తం అంతా తీసేసి. అందుకే మధ్యలో 2 బొమ్మలకి మాత్రమే ఆ సింధూరంది పెట్టాననమాట. ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నానండి. ఎలా ఉందో మీరు తప్పకుండా చెప్పండి. అయితే నా దగ్గర డోర్ హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయి. అందుకని చెప్పి నేను అటొకటి, ఇటొకటి డోర్ హ్యాంగింగ్ అనేది కూడా పెట్టేసి అరేంజ్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. బావుందా లేదా తప్పకుండా కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నెక్స్ట్‌లో వస్తాయండి. కిచెన్ రూమ్‌దయితే చూపిస్తాను. అసలు ఎంత దారుణంగా